అమ్మ ధనం మూలం మిదం జగత్ అంటారు. చాలా మందికి ప్రతి ఒక్కళ్ళకి అవసరం. అవసరానికి మించి అంటే ఇంకా అది వేరే ఆలోచన కానీ, ప్రతి ఒక్కళ్ళకి ధనం అనేది, ధనప్రాప్తి అనేది కావాలి అనుకుంటారు. ఇంట్లో ఏం చేసుకోవడం వల్ల, లేదా ఏ వస్తువులు పెట్టుకోవడం వలన ధనప్రాప్తి అనేది కలుగుతుంది? ఎక్కడ పెట్టుకోవాలంటారు అసలు ఇంటి మొత్తంలో? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ధన ప్రాప్తి ధనమూలం ఇదం జగత్ వాస్తవమే. హ్మ్. ధనం కావాలి అంటే లక్ష్మి హ్మ్. లక్ష్మి రావాలి అంటే ముఖ్యంగా పాటించాల్సింది ఇంటి శుభ్రత. హ్మ్. ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఒకటి. హ్మ్. 2 ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లేట్ నైట్స్, హ్మ్. అర్ధరాత్రుల వరకు మేల్కొనడం, పొద్దున లేవకపోవడం. హ్మ్. మూలం ఇదేనమ్మా అసలు. ఓకే. ఎందుకంటే ఇంటి ఇల్లాలే లక్ష్మి అంటారు. గృహలక్ష్మి అన్నారు. హ్మ్. హ్మ్. ఇంటి ఇల్లాలిని లక్ష్మితో పోల్చారు. అవును. గృహలక్ష్మి అన్నారు. ఆ లక్ష్మి పడుకుంటే ఇంక మళ్ళీ లక్ష్మి ధనం ఎక్కడి నుంచి వస్తుంది తల్లి? హ్మ్. మీకు అర్థమైందా? హ్మ్. అసలు లాజిక్ అదమ్మా. హ్మ్. అందుకనే ఇదివరకటి రోజుల్లో చూడండి. మగవాడు ఎంత తిరిగి ఎక్కడ ఏం చేసినా, ఏం చెందినా హ్మ్. స్త్రీ ఇంట్లో ఇప్పటికైనా స్త్రీనే ముందు లేచి హ్మ్. పనులు చేయడము అవన్నీ మొదలుపెడుతుంది. కానీ ఇప్పుడు మనకి యాంత్రిక జీవనము మార్పులతోని ఏంటంటే మొత్తం సాంప్రదాయాలు అన్నీ కూడా భ్రష్టు పట్టుకుపోయాయి. హ్మ్. భ్రష్టు పట్టుకుపోయి మగవాడు లేచి అన్ని పనులు చేసి పెడితే ఆడది లేచి ఏమంటారు మగవాడు చేసింది తీసుకుంటుంది. రైట్. కానీ వాస్తవికంగా చెప్పాలి అంటే అది తెలియక పెద్దవాళ్ళు అది తప్పు అని చెప్పలేం మనకి. హ్మ్. లేతే అప్పట్లో వాళ్ళు చేయలేక కాదు. ఎందుకంటే అప్పుడు ఇంకా పెద్దగా ఉండేవి. విపరీతమైన పనులుండేవి హ్మ్. అప్పుడు. కానీ ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే అన్నీ సులువుగా అయిపోయినప్పటికీ కూడా స్త్రీలు అది పాటించలేకపోతున్నారు. హ్మ్. ముఖ్యంగా ఇంట్లోని స్త్రీ హ్మ్. ఉండాల్సిన పొద్దున్న కొంచెం త్వరగా లేవడం కావచ్చు. హ్మ్. అలాగే చాలామంది పళ్ళు కూడా తోముకోకుండా గ్యాస్ ముట్టిస్తున్నారు. అవును. అంటే వంట చేసేయాలి అని హడావిడితోని. హ్మ్. హ్మ్. మీరు ధనం అడిగారు. హ్మ్. ముఖ్యమైనటువంటివి ఇవి. ఓకే. పెట్టుకోవాల్సినటువంటి వస్తువులు తర్వాత ఇంకో దానికంట గ పళ్ళు తోముకోకుండా, శుద్ధి చేసుకోకుండా హ్మ్. మనము అహం బ్రహ్మాస్మి భగవంతుడు మనలోనే ఉన్నాడు అని చెప్తున్నాం. అవును. మనలో ఉండేటువంటి ఆ భగవంతుడు అందులోని లక్ష్మీ స్వరూపంగా ఉన్న నీలో ఉండేటువంటి ఆ లక్ష్మి, నువ్వు ఆ లక్ష్మిని నిద్రింపజేస్తూ నువ్వు హ్మ్. అక్కడ ఏది చేసినా లాభం గ్యాస్ ఉండదు. ముట్టించడము అంటే అగ్నిదేవుణ్ణి ఆహ్వానం చేస్తున్నాం మనం. హ్మ్. పంచభూతాలని మనము ఈ రకంగా చేస్తే వాళ్ళు తృప్తి చెందరు కదా! హ్మ్. అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేసేటప్పుడు అందుకనే మీకు సింపుల్ రెమెడీస్. ఆ స్త్రీమూర్తి ఇంటి ఇల్లాలు హ్మ్. శుభ్రంగా బ్రష్ చేసుకుని స్నానం చేయకుండా పొయ్యి ముట్టించకూడదు. ఓకే. ఇదివరకటి రోజుల్లో ముఖ్యంగా చెప్పేదది. హ్మ్. ఇంకొకటేంటంటే ఇల్లు చిమ్మకుండా హ్మ్. వంటలు చేసేస్తున్నారు, భోజనాలు చేసేస్తున్నారు. హ్మ్. అది కూడా తప్పే. ధన ప్రాప్తికి ఆటంకం. ఓకే. అందుకనే ఖజానాలు కూడా ఖాళీ అయిపోతున్నాయి. హ్మ్. ఇది తెలియకుండా చేసినారు. హ్మ్. అలాగే కొంతమంది చీపురు చిమ్మేసి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి దాని అవును. మించి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. హ్మ్. చీపురు మీద నుంచి దాటకూడదమ్మా? ఓకే. దాటకపోవడమే కాదు అలా మధ్యలోని చీపురు వేసేయకూడదు. చీపురే ఓకే. లక్ష్మీ స్వరూపం. హ్మ్. ఒక మూలన. హ్మ్. అలా అని తూర్పు కాదు. హ్మ్. తూర్పు వైపు కాకుండా, తూర్పు ఈశాన్యం వైపు కాకుండా, ఓకే. ఆగ్నేయం వైపు అని కాకుండా హ్మ్. హ్మ్. మిగిలిన ఎక్కడో అక్కడ ఒక మూలన పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. హ్మ్. తలుపు వారన హ్మ్. అలా పెట్టాలి. హ్మ్. అది ఇక ధనం కోసం ప్రాప్తి బాగా జరగాలి అంటే హ్మ్. నిజమైన భక్తి విశ్వాసంతోని హ్మ్. ఉప్పులోని ఒక రూపాయి నాణెమో, హ్మ్. ఒక రాగి నాణెమో హ్మ్. ఏదో ఒకటి వేసి పెడితే కూడా ధన ప్రాప్తి లభిస్తుంది. రైట్. ఎక్కడ ఇది పెట్టాలి ఇది? ఖచ్చితంగా జరుగుతుంది. మనం వాడుకునేటువంటి ఉప్పు డబ్బాలో వేసేయొచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. అలా కూడా ప్రాప్తి జరుగుతుంది. హ్మ్. అలాగే
ఉప్పు దీపాలు కూడా పెడుతూ ఉంటారు. ఉమ్, ఉమ్, ధనప్రాప్తికే పెడుతూ ఉంటారు అది కూడా. అవును. ఉప్పులోని మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టి దీపాలు పెట్టడం. ఉమ్, ఉమ్, ఇక కుబేరుణ్ణి ఉమ్, పెడుతూ ఉంటారు. ఈ లాఫింగ్ బుద్ధ లాగా లాఫింగ్ అవును, బుద్ధాలని అవును, పెడుతూ ఉంటారు. అవును, అవును. లాఫింగ్ బుద్ధాని పెట్టినందువల్ల ఉమ్, కూర్మ అవతారం ఉమ్, అంటే తాబేలుని పెడుతూ ఉంటారు చూడండి. ఓకే. తాబేలు ఉండడం వల్ల కూడా ఉమ్, మనకి ధన సముద్రం ప్రాప్తి నుంచే కలుగుతుంది. వచ్చింది. ఉమ్, ఉమ్, ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు అంటే లక్ష్మి లేనిదే నారాయణుడు ఉండడు. ఉమ్, లక్ష్మితో లక్ష్మీనారాయణులు అన్నారు. అవును. ఎప్పుడైతే మీరు అక్కడ నారాయణ్ణి పెట్టారో, ఉమ్, నారాయణ్ణి స్మరిస్తున్నారో ఉమ్, ఖచ్చితంగా లక్ష్మి వస్తుంది. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. ముఖ్యంగా ధనప్రాప్తికి సంబంధించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. రకరకాల పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న రెమెడీస్ వల్ల ధనప్రాప్తి అసలు కలుగుతుంది. ముఖ్యమైనవి ఇవే తల్లి. ఓకే. ఇది చేయకుండా మనము అంటే ముందు అనేది ఫస్ట్ మెట్టు ఎక్కకుండా మీరు డైరెక్ట్ పైన ఎంత డైరెక్ట్ ఎక్కినా కూడా యూజ్ లేదు. యూజ్ ఉండదు. యూజ్ ఉండదు. మనం చేసిన దానికంటే భగవంతుడిది ఏది చేసినప్పటికీ కూడా తల్లి, ఉమ్, అది ఏమైనా కానియండి, చేసిన ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు. ఓకే. భగవంతుడికి ఒక్కసారి ఒక నమస్కారం పెట్టినా దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భగవంతుడిని నీవే దిక్కు అని ఒక్కసారి నమస్కారం చేసినా ఉమ్, దాని ఫలితం ఇస్తారు. రైట్. కానీ దాన్ని తీసుకుని పొందగలిగే అర్హత మనం సంపాదించాలి. ఉమ్, ఇప్పుడు అది పొందేటువంటి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు పాత్ర నేను రెడీ పెట్టుకొని ఈ పాత్రలో నీళ్లు నింపితే, ఇప్పుడు మురికి పాత్ర పెట్టి ఉమ్, మురికి పాత్రలో నీళ్లు పోస్తే ఆ నీరు మురికిగానే మురికిగానే ఉంటుంది. ఉంటుంది. స్వచ్ఛమైన పాత్ర పెట్టి నీళ్లు నింపితే స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అదే. ఇంట్లోని మనము ఇవన్నీ పెట్టుకొని ఆయన ఇచ్చింది కూడా ఏమైతుంది, నెగిటివ్ గా నెగటివ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఆ రైట్. నెగిటివ్ హ్యాబిట్స్ కానీ వీటికని వెళ్ళిపోయి వచ్చింది వచ్చినట్టు పోతుంది. ఉమ్, చాలా ఇదే చక్కటి వివరణ ఇచ్చారు. చాలా మంచి రెమెడీస్ చెప్పారు ముఖ్యంగా. సో మీ అందరికి కూడా ధనప్రాప్తి కలగాలి అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటించి చూడండి. దానివల్ల వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు. నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మేము ఈ రెమెడీస్ చేశాము, మాకు మంచి ఫలితాలు వచ్చాయని మీరు ఇస్తారనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటివి ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా ఏదైనా కావాలి అన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చింది కదా వీడియో? చాలా బాగా అనిపిస్తుంది కదా? సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.